హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా నరేంద్ర మోడీ గారు అమరావతి పునఃప్రారంభం కోసం అమరావతికి అయితే వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అనుకుంది. దానికోసం అని చెప్పేసి అమరావతిలో దాదాపు 5 లక్షల ఎకరాలతో 5 లక్షల మందితో ఒక పెద్ద భారీ బహిరంగ సభను అయితే నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆంధ్రాకి నరేంద్ర మోడీ వస్తారు కాబట్టి ఆయన అమరావతికి ఏమిస్తారు? ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, దేశంలోనే ప్రధానమంత్రి అయిన వ్యక్తి అమరావతికి వస్తున్నప్పుడు అమరావతి కోసం ఎలాంటి నిధులు కేటాయిస్తారు, అంటే ఎలాంటి సహకారం అందిస్తారు, ఏమైనా అనౌన్స్మెంట్లు చేస్తారా, నిధులు కేటాయిస్తారు అని చెప్పేసి అందరి కళ్ళు కూడా నరేంద్ర మోడీ మీదే ఉన్నారన్నమాట. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి వచ్చేటప్పుడు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఎంతో కొంత సహాయం చేస్తారు కదా, ఆయన ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తారు, అమరావతికి ఎలాంటి ఎలవెన్సెస్ ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఆయన మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే అమరావతి రైతుల డిమాండ్ ఏంటంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. ఎందుకు అంటే రేపు ఒకవేళ ఇంకా పార్టీ మారినా కానీ, వేరే వ్యక్తులు అధికారంలోకి వచ్చినా కానీ అమరావతిని మార్చుకుని ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయాలి, ఏపీని రాజధానిగా గుర్తిస్తూ, ఏపీని అమరావతి రాజధానిగా గుర్తిస్తూ ఒక చట్టం చేసినట్లయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ అమరావతిని తొలగించడానికి అవకాశం ఉండదు. కాబట్టి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి అమరావతి రైతులు అయితే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే మరికొన్ని నిధులు కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే గతంలో ఏదైతే 2015 ఆ టైంలో అమరావతి ప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు అమరావతి వస్తున్నారు కాబట్టి కొన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్, అంటే ఎంతో కొంత ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ అయితే వస్తూ ఉంది. చూడాలి మరి నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, మన టైం.